పనిచేసేటువంటి ప్రభుత్వానికి పనికిరానిటువంటి ప్రభుత్వానికి తేడా ఈ ఆసుపత్రి కూడా. ఎందుకంటే ఈవేళ పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రి 100 పడకల ఆసుపత్రి ఈ రోజు కాదు, గతంలో కూడా ఈ ఆసుపత్రి 30 పడకల ఆసుపత్రి ఉంటే ఆ రోజు 1998లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే 30 పడకల ఆసుపత్రి 50 పడకల ఆసుపత్రి అయింది పాలకొల్లులో. మళ్ళీ తర్వాత 10 సంవత్సరాలు దీని వంక చూస్తున్నటువంటి వాళ్ళు లేరు. ఎమ్మెల్యేలు మారారు, ప్రభుత్వాలు మారాయి, కానీ ఒక్క పడక కూడా పెరగల. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే మళ్ళీ 100 పడకల ఆసుపత్రిగా 2019లో అయింది. అంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రజాప్రభుత్వాలు ఎన్డీఏ ప్రభుత్వాలు ఉండగానే అభివృద్ధి జరుగుతుందనే దానికి అదొక ఉదాహరణ అనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏదైతే ఎన్నికల్లో హామీ